విజయవాడ వెళ్దాం. హైదరాబాద్ నుంచి ఏపీకి ఎక్కడికి వెళ్ళినా కానీ మ్యాక్సిమం విజయవాడ నుంచే వెళ్ళాలి. సో అది కూడా అతిపెద్ద బస్ స్టాండ్. అక్కడ వచ్చే వాళ్ళతో అండ్ విజయవాడ నుంచి పోయే వాళ్ళతో చాలా బిజీగా ఉంటుంది. సో ఎలా ఉందో మా ప్రతినిధి శివకుమార్ వివరించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివకుమార్, ఎలా ఉంది విజయవాడ బస్ స్టాండ్? కిక్కిరిసిపోయి ఉందా? ఏమంటున్నారు ప్రయాణికులు? సంక్రాంతికి సొంత ఊళ్ళు వెళ్ళేటువంటి ప్రయాణికులతో విజయవాడ బస్ స్టాండ్ గత 2 రోజులుగా అయితే కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ను కూడా చూడొచ్చు. 2 రోజుల నుంచి కూడా ఇదే విధంగా క్రౌడ్ కొనసాగుతూ ఉంది. టికెట్ల కోసం ఒకవైపు కౌంటర్ల దగ్గర అయితే క్యూ లైన్ కడుతూ ఉన్నారు. బస్సుల కోసం అయితే ఎగబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. ఇటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నుంచి విజయవాడ చేరుకున్నటువంటి ప్రయాణికులు ఇక్కడి నుంచి వాళ్ళ యొక్క స్వగ్రామాలకు వెళ్లేందుకైతే బస్సుల కోసం అయితే క్యూ కడుతూ ఉన్నటువంటి పరిస్థితి. 2 రోజులుగా కూడా ఇదే విధంగా రద్దీ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు కావాల్సినటువంటి సౌకర్యాలు అనేది ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా ప్రయాణికులు మాత్రం కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. నిన్న సీఎం చంద్రబాబు కూడా ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో కూడా ఈ సంక్రాంతి ఫెస్టివల్ రద్దీకి సంబంధించి రివ్యూను కూడా జరిపారు. ఆర్టీసీ అధికారులు ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాలు అన్నీ కూడా చేపట్టాలని చెప్పని కూడా సీఎం ఆదేశించారు. స్కూళ్ళ బస్సులను కూడా ప్రయాణికులకు వినియోగించుకోవచ్చు అని చెప్పని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కూడా దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసినట్లుగా అయితే ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రత్యేక బస్సుల ద్వారా వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేర్చే విధంగా అయితే ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ప్రయాణికులు కొంత ఇబ్బందులు పడుతున్నామని చెప్పని కూడా ప్రయాణికులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎక్కువ మంది ఇటు పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు ఎక్కువగా వెళ్తూ ఉన్నారు విజయవాడ నుంచి. ప్రస్తుతం ఇక్కడ టికెట్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లు ఏ విధంగా కనపడుతున్నాయో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎక్కడ ఏ కౌంటర్ దగ్గర చూసినా కానీ భారీ క్యూ లైన్ అయితే కనపడుతుంది. చెన్నై, హైదరాబాద్ నుంచి అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? తణుకండి. ఎలా ఉంది? టికెట్లు దొరుకుతున్నాయా? అసలు ఇక్కడ ఎలా ఉంది రద్దీ? దొరకట్లేదు. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. డైరెక్ట్ తణుకు వెళ్ళొచ్చు, కానీ ఏలూరు నాన్ స్టాప్ ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ తణుకు వెళ్ళాలి. ఇంకా అలా అయితే ఈజీ అవుతుంది కదా, ప్లేస్ కూర్చోడానికి ఉంటుంది, చిన్నపిల్లలతో ఉన్నాం కదా అని. ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా చెప్తూ ఉన్నారు బస్ టికెట్లు కూడా దొరకట్లేదని చెప్పని చెప్తూ ఉన్నారు. ఒకవైపు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పని ఆర్టీసీ అధికారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది విజయవాడ బస్ స్టాండ్. రైట్ శివకుమార్.